ఈరోజు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో యువత పెడదారిన పడుతూ అనేక రకాలైనటువంటి అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. టీడీపీ అబ్రివేషన్ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ లోకేష్ వచ్చిన తర్వాత టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ కింద మార్చివేశారు. దీనికి పరాకాష్ఠ ఏమిటంటే, ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పుట్ట మహేష్ యాదవ్, సాక్షాత్తు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకుని ఆయన కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి ఆ గిరిధర్ అనేటువంటి లీగల్ ఎస్పీ ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్కు సంబంధించి, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే, ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి, శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి. పెద్దలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక దారుణమైనటువంటి విషయం, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే వీళ్ళు ఏ విధంగా, ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఈ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఈయన్ని తప్పించడానికి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలు ప్రారంభించాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే మహేష్ యాదవ్ పట్టుబడ్డాడో తెలంగాణలో, హైదరాబాద్లో, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అందులో భాగంగా ఈ మధ్యనే రైతుల నోట్లో మట్టి కొడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో వరప్రదాయం లాంటిది, దానిని నేను ఆపించి వేశాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ శాసనసభలోనే రేవంత్ రెడ్డి చెప్పాడంటే వీళ్ళ బంధం ఎంత బలంగా ఉంది అంటే, ఎవరి కోసమైనా రైతు ప్రయోజనాలైనా నేను త్యాగం చేస్తా రేవంత్ రెడ్డి కోసం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకి పెట్టింది పేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ హాట్ లైన్ రాజకీయాలకి ప్రారంభించాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకి హాట్ లైన్ రాజకీయాలు నడపడం అనేటువంటిది ఆనవాయితీ అలవాటు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీతో నడపగలడు, పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో నడపగలడు. ఒక లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి తన బాధ్యత, తాను ఏ విధంగా ఉండాలి, 10 మందికి ఏ విధంగా మార్గదర్శకంగా వ్యవహరించాలి, 10 మంది ఆదర్శంగా ఏ విధంగా తనను తీసుకోవాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్, అక్కడ ఉన్నటువంటి గంజాయితో పాటు మందు తాగుతూ ఈరోజు ఇష్ట ప్రకారం వ్యవహరించి పోలీసుల మీద కాల్పు జరపడం అనేటువంటిది ఇది సాదాసీదా విషయం అనేటువంటిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ప్రజలందరూ గమనించేటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది, ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు, నిద్ర లేస్తే కరప్షన్లో మునిగి తేలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు నీ పార్టీలో ఉండి
పార్టీని భ్రష్టు పట్టించడం కాకుండా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది చట్టాన్ని మేనేజ్ చేయడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, యువతని తప్పుదారి పట్టించేటువంటి విధంగా మీరు వ్యవహరించడం, ఇటువంటి దుర్మార్గ పనుల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు పాలు పంచుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. కాబట్టి మేము మరలా చెప్తున్నాం, నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసిన, చట్టాన్ని మేనేజ్ చేసిన, లేదా పుట్ట మహేష్ యాదవ్ లాంటి వాడిని తప్పించిన యువత పెడదారి పట్టేందుకు నువ్వు ఒక నిర్ణయం తీసుకుని వాడిని పెడదారిలో నడిపిస్తున్నామని చెప్పడానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఆ విషయాల్లో యువతను పెడదారి పట్టించేటువంటి విషయాల్లో నువ్వే స్వయంగా పాల్పంచుకున్నావు. డ్రగ్స్ నువ్వే స్వయంగా ఈరోజు పెంచి పోషిస్తున్నావు, డ్రగ్స్ మాఫియాని నువ్వే పెంచి పోషిస్తున్నావు అనేటువంటి దానికి ఈరోజు నువ్వు పాలు పంచుకున్నావు అనేటువంటి దానికి ఇది ఉదాహరణగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ విషయంలో కఠినంగా ఎవరైతే మహేష్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారో అందరి మీద కూడా ఈరోజు దాని మీద లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజీనామా చేయించడమే కాకుండా, చట్టపరంగా ఒక సామాన్యుడు దొరికితే ఏ విధంగా అతని మీద కేసులు నమోదు చేస్తారో, ఏ విధంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఏ విధంగా అయితే శిక్షించమని కోరుతారో అదే స్థాయిలో ఈ వ్యవహారాన్ని కూడా నడిపించాలి తప్ప దయచేసి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పాల్పడొద్దు అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు, ఎవరైతే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని నెత్తిని పెట్టుకుని ఊరేగుతాడు. వాళ్ళు ఏది చేసినా సరే దానికి బాకా వస్తాడు. వాళ్ళు ఏం తప్పులు చేసినా సరే వాళ్ళకి అండగా నిలుస్తాడు. వాళ్ళు ఏ అవసరం వచ్చినా సరే, అది ఈ సమాజానికి చోటు కలిగించేటువంటినా సరే వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాడు. ఇంట్లో కూడా ఎవరైతే పుట్ట మహేష్ యాదవ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన తండ్రి ఉన్నాడో, ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడో సుధాకర్ యాదవ్, ఆయన ప్రముఖ కాంట్రాక్టర్. అదేవిధంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడుకి ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వనరు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మహేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా, అంటే ఎటువంటి వ్యక్తులకు ప్రోత్సహిస్తున్నాడు. ఒక ఆయన ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన కొడుకు ఈరోజు ఈ పనిలో పాల్గొన్నాడు. అంటే ఒక టీటీడీ చైర్మన్ అని ఎటువంటి వ్యక్తులు ఈరోజు బీఆర్ నాయుడు గారు ఉన్నాడు. బీఆర్ నాయుడు గారికి సంబంధించి ఇవన్నీ బయటపడిన తర్వాత బీఆర్ నాయుడు వాళ్ళకాని గురించి ప్రజలు చీకొడుతుంటే ఒక అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత భక్తిభావం కలిగినటువంటి తిరుమల తిరుపతి పవిత్రత, దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాలలో బయటపడితే తనకి టీవీపై మద్దతు ఇస్తుంది, తాను ఏమి చెప్తే అది బాగా అవుతుంది, తనని జాకీలు పెట్టి లేపుతుంది. కాబట్టి వాడు ఏమి చేసినా సరే ఆ వ్యక్తిని నేను కొనసాగిస్తా, భక్తుల మనోభావాలతో నాకు అవసరం లే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో నాకు అవసరం లే, తిరుమల తిరుపతి పవిత్రతతో నాకు అవసరం లే, నా ఆలోచన విధానం నేను రాజకీయంగా ఎదగడానికి ఎవరు నాకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు ఎటువంటి అనైతిక కార్యక్రమాలు చేసినా, అఘాయిత్యాలు చేసినా, అసాంఘిక కార్యక్రమాలు చేసినా వాటికి నేను వంత వాడతాను, నాకు వాళ్ళ అవసరం, నాకు ఈ సమాజంలో ఉండేటువంటి మిగతా వ్యక్తులు అవసరం లేదన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీలో చేరిపోయి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో తన పరపతిని, తన పలుకుబడిని, తనకున్నటువంటి ఆర్థిక వనరుల్ని, తన అధికారాన్ని, వీటన్నిటిని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఈ కేసులో తప్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అందుకనే మీ ముందే ఎవరైతే ఎస్పీ గారు, ఏగల్ ఎస్పీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో పుట్ట మహేష్ యాదవ్కి పాజిటివ్ వచ్చింది అని చెప్పిన తర్వాత దాని మీద ఖచ్చితంగా చేసిన అసాంఘిక కార్యక్రమాలు చేసినా వాటికి నేను వంత వాడతాను, నాకు వాళ్ళ అవసరం, నాకు ఈ సమాజంలో ఉండేటువంటి మిగతా వ్యక్తులు అవసరం లేదన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీలో చేరిపోయి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో తన పరపతిని, తన పలుకుబడిని, తనకున్నటువంటి ఆర్థిక వనరుల్ని, తన అధికారాన్ని, వీటన్నిటిని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఈ కేసులో తప్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అందుకనే మీ ముందే ఎవరైతే ఎస్పీ గారు, ఏగల్ ఎస్పీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో పుట్ట మహేష్ యాదవ్కి పాజిటివ్ వచ్చింది అని చెప్పిన తర్వాత దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాని మీద ఎక్కడ కూడా ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు నేను కోరుతున్నా, నిజాయితీగా వ్యవహరించండి. ఇటువంటి వ్యక్తుల మీద సాధారణ పౌరుడు ఏ విధంగా అయితే తప్పు చేస్తే మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఒకవేళ పార్లమెంట్ సభ్యుడైనా సరే ఆయన ఏం చట్టానికి అతీతుడు కాదు, కాబట్టి ఆయన ఏం మానవతాతీతుడు కాదు, కాబట్టి చట్టపరమైనటువంటి చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి సామాన్యుడు తప్పు చేసిన దానికన్నా
చట్టాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు చేసేటువంటి వ్యక్తి, ఈ సమాజానికి మార్గదర్శకం ఉండాల్సినటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పుకు ఇంకా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీసు యంత్రాంగాన్ని, పోలీసు అధికారులను నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ విషయంలో మీరు రాజీ పడద్దు. రాజీ పడకుండా ఈరోజు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇటువంటి వాటిని తొక్కువేయండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇది వ్యాప్తి చెందడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెంది పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం పొరుగు పోతుంది. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పొరుగుని చంద్రబాబు నాయుడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆంధ్రాకి అని చెప్పి, ఆంధ్ర బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, ఆయన ఎవరు వచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, మా హయాంలో ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశ ఉండింది, దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు, కఠినంగా వ్యవహరించాడు, వీటి మీద ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో తొక్కి పారేశాడు. మీలాగే విధంగా వ్యవహరించారా? ఎమ్మెల్యేలు కొడుకులు, ఎంపీల కొడుకులు, టీటీడీ చైర్మన్లు, మంత్రులు ఎవరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మీరు వ్యవహరిస్తా. కాబట్టి చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంటే చంద్రబాబు అంటారు. చంద్రబాబు బ్రాండ్ ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటంటే డ్రగ్స్ బ్రాండ్. కాబట్టి ఈరోజు గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, ఈ మధ్య నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనేక సంఘటనలు, మహిళల బాలికల మీద జరిగేటువంటి సంఘటనలు, ఈరోజు పట్టణాలు, నగరాల నుంచి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల నుంచి గ్రామాలకి విచ్చలవిడిగా డ్రగ్స్ కల్చర్ విస్తరించిపోతుంటే దీన్ని అడ్డుకునేటువంటి అదుపు లేకుండా, ఏమీ లేకుండా స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్టళ్ళ దగ్గర, హోటళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠాలు, డ్రగ్స్కి సంబంధించినటువంటి ఈ గ్యాంగులు, ఈ ర్యాకెట్లు ఇవన్నీ విస్తావ్యాప్తంగా ఈరోజు వ్యాప్తి చెందుతున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటే ఈరోజు ఆ డ్రగ్స్ నివారణ మీద ఖచ్చితంగా చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈరోజు మీరు ఎంతసేపటికి పోలీసు వ్యవస్థని తమ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం నడిపిస్తా, దానికోసం వాళ్ళకి పనులు పురమాయిస్తా, మీరు ఏం పనులు చేయాల్సినటువంటి అవసరం లే. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మీద పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు, మా మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకి పూనుకోండి. మీకు ఇంక శాంతి భద్రతలు అవసరంలే, డ్రగ్స్ నియంత్రించాల్సినటువంటి పనిలే, మీరు చేయవలసినటువంటి పని ఇదే అని చెప్పి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకునేటువంటి ఒక వ్యసనం ఉండేటువంటి చంద్రబాబు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేయడం పూర్తిగా మానేసి ఈరోజు ఆ వ్యసనాన్ని ఏ విషయం జరిగినా సరే దీన్ని రాజకీయ కోణంలో ఏ విధంగా చూడాలి, దీనివల్ల నాకు ఏ విధంగా రాజకీయ లబ్ధి వస్తుంది, ఏ ఊరి ప్రతిష్ట ఏ విధంగా మంటగలిగిపోయినా ఏమైనా నేను రాజకీయంగా బలపడాలంటే ఏ విధంగా ప్రతి అంశాన్ని వాడుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటువంటి నువ్వు తన వాడు తప్పు చేస్తే వదిలిపెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇతరులు తప్పు చేయకున్నా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయంటే నా పార్టీ వాళ్ళు తప్పులు చేసి నువ్వు ఈ పార్టీ వాళ్ళ చేత నువ్వే తప్పులు చేస్తా, నువ్వే వాళ్ళ అక్రమాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తా, వాళ్ళ అవినీతికి పాల్పడేలా ప్రోత్సహిస్తా, ఈజీ మనీ ఏ విధంగా సంపాదించాలనేటువంటి దానికి ఈరోజు చంద్రబాబు వాళ్ళు నేర్పిస్తున్నాడు. లేకపోతే ఈరోజు ప్రతి జిల్లాలో చివరికి ఏ విధంగా తయారైంది, నెల్లూరు జిల్లాలో మీడియా పరిశీలనకు వెళితే మీడియాని నియంత్రించి మీడియాని అడ్డుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయారంటే ఎమ్మెల్యేలు. ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? ఎవరిస్తే వచ్చింది అధికారం? అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అంటే పోలీసులకు పోస్టింగ్లు కావాలి, పోలీసులకు పోస్టింగ్లు కావాలంటే ఎమ్మెల్యేలు సిఫార్సు కావాలి. ఎమ్మెల్యేకి చెప్పినట్టుగా కనుక ఏదన్నా ఇసుక రీతి కానీ మరొక రీతి కానీ ఎవరన్నా వెళితే వాళ్ళు ప్రెస్ వాళ్ళ మరొకరా వదిలేస్తే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆ ఎస్ఐఎస్సి ఫోన్ చేసి బెదిరించకపోతే అక్కడి నుంచి వెంటనే అసలు పోలీసు అధికారులు పోస్టింగ్ మార్చేమంటాడు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇవేమి తాను తెలియనట్టుగా 100 రోజుల లోపల నేను గంజాయిని అరికడతానని చెప్పి ఏదో పెద్ద మాటలు మాట్లాడేసి ఎక్కడన్నా సభలో దీనికి సంబంధించినటువంటివి శాసనమండలిలో కానీ ఎక్కడన్నా ప్రశ్నిస్తే వెంటనే హోంమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం ప్రారంభిస్తారు. నేను చూడాలి అటువంటి హోంమంత్రిని. నీ శాఖకు సంబంధించినటువంటి సమస్య నేను అడిగితే, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ గురించి మాట్లాడితే, శాంతి భద్రతల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు మమ్మల్ని తిట్టి ఏదో ఒక విధంగా దాన్ని డైవర్ట్ చేసి గందరగోళం సృష్టించి గొడవ చేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన. కాబట్టి రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించే, వ్యవస్థలు దెబ్బతిన్నాయి, పోలీస్ కంట్రోల్ అనేది ఎక్కడ లేకుండా పోయింది. ఇష్ట ప్రకారం అధికారులకు సంబంధించి మీకు ఆ ఊడికం చేస్తేనే అధికారం ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతారు. అధికారుల మార్పు వచ్చింది, అరే మనకి ప్రభుత్వం ఈరోజు జీతాలు ఇస్తుంది, ఈ వ్యక్తులు కాదు
కాబట్టి మనం ఎందుకు మన యొక్క వ్యక్తిత్వాన్ని వీళ్ళకి తాకట్టు పెట్టాలనేటువంటి ఆలోచన చేయకుండా ఆ పోస్ట్లో ఎమ్మెల్యేలు ఇప్పుడు మొదటి నుంచి స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు అక్కడ కోట్లు కొమ్ముతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారేమో కాబట్టి కింద ఎమ్మెల్యేలు వదిలేశాడు. ఎమ్మెల్యేలు అడ్డుకుంటారేమో ఎమ్మెల్యేలు కింద పోలీసులు వదిలేదు. ఎవడి పార్టీ కోడు, అధికారుల పార్టీకి అధికారుల దోపిడి, ఎమ్మెల్యేల పార్టీకి ఎమ్మెల్యేల దోపిడి, పై స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ దోపిడి. దాని మీద షేరింగ్ బేసిస్ మీద జనసేన నేతకు దానికి సంబంధించినటువంటి అందరూ పవర్ షేరింగ్ ఏ విధంగా ఉందో క్యాష్ కూడా పూల్ చేసుకొని షేరింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపటికి షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఇది తప్ప మరొక పని కనిపించడం లేదు. కాబట్టి లేదు సరే మంత్రుల గురించి కూడా మనం మాట్లాడుకోవడం తక్కువ. ఎందుకంటే ఏదో సినిమాలు చూసాం, ఇన్కులాబ్ అని చెప్పి హిందీ సినిమా, తెలుగులో ముఖ్యమంత్రి అని వచ్చింది. దాంట్లో ఎవడైతే పిక్ పాకెట్ చేసేవాడు హోంమంత్రి ఇస్తాడు. అట్టా ఎవరికి ఏ పదవి ఇచ్చారంటే విదేశాల్లో విద్యకు పంపిస్తే అక్కడ అమ్మాయిలతో జలసా చేసి వచ్చినటువంటి వాడు ఈరోజు మనకు మార్గదర్శి విద్యాశాఖ మంత్రి. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరంటే నేను చదువుకోమని చెప్పి విదేశాలకు పంపిస్తే స్విమ్మింగ్ పూలలో బయట అందరితో కలిసి జలసా చేసి ఆ చదువు చదివినటువంటి వాడు ఈరోజు ఆయన మనకు మార్గదర్శి. ఈ భావితరం విద్యార్థులకు మార్గదర్శి ఎవరంటే ఆ ఫోటోలు చూపిస్తే ఇటువంటి వ్యక్తి మనకి విద్యాశాఖ మంత్రి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మీరు పెంచి ప్రోత్సహిస్తా అటువంటి వ్యక్తులకు సంబంధించి అధికారాలు కట్టబెడితే ఈరోజు వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయనంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండవు. కాబట్టి అడ్డగోలుగా సంపాదించడం, ప్రజలకు సంబంధించినటువంటి సంపద ఏదన్నా ఉంటే వాటిని దోచుకోవడం, ఇలాంటి తప్పులు పనులు చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ నాయకులకు అందరికీ కూడా ఒక అలవాటుగా మారిపోయింది. సమాజం అంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, రక్షణ అన్నా లేదా దానికి సంబంధించినటువంటి డ్రగ్స్కి సంబంధించి ఏదైనా నియంత్రించాలన్నా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేని మీద చట్టాల మీద కానీ మహిళల మీద కానీ దేని మీద వీళ్ళకి న్యాయస్థానాల మీద కానీ దేని మీద గౌరవం లేదు. డ్రగ్స్ కానీ అనైతిక కార్యక్రమాలు కానీ అవినీతి కానీ అసాంఘిక కార్యక్రమాన్ని పట్టించుకునేటువంటి ఓపిక లేదు, పట్టించుకోవాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఇది నిజంగా చాలా నేను బాధపడుతున్నా. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పౌరుడిగా ఒక వ్యక్తిగా బాధపడుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా 15-16 లక్షల మంది ఓటర్లు, 20 లక్షల మందికి పైచులకు జనాభాకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ భారతదేశ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి చివరికి డ్రగ్స్ కేసులో దొరకడం, పోలీసుల మీద ఎదురుదాడిలో కాల్పులు జరపడం లాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు అంటే ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష వేస్తారనేటువంటి దాని మీద ప్రజలందరూ ఈ సమాజంలో వేచి చూస్తున్నారు. కాబట్టి నేను మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు లాలూచి పడేటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు లాలూచి రాజకీయాలకి, చంద్రబాబు నాయుడు ఏదన్నా జిమ్మిక్కులకి మీరు లోబడి చేస్తే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి అంటకాగుతుంది కలిసి అనేటువంటి చెడ్డ పేరుంది. హైదరాబాద్ పోలీసు వ్యవస్థకు కూడా మాయన మచ్చగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహేష్ యాదవ్ పైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం ఉంటే, ప్రజల పట్ల గౌరవం ఉంటే వెంటనే మహేష్ యాదవ్ని ఆ పార్టీ నుంచి పర్మనెంట్గా అటువంటి వ్యక్తులు ఈ పార్టీలో లేకుండా అతన్ని తొలగించడంతో పాటు వెంటనే అతని చేత రాజీనామా చేయించి కనీసం నీలో 1% నైతికపరమైనటువంటి విలువలు ఉన్నాయి చంద్రబాబులో. కాబట్టి 1% చంద్రబాబు నాయుడు మనిషిగా ఒక వ్యక్తిగా ఈరోజు నిలబడ్డాడు ఈ సమాజం ముందనేటువంటి సంకేతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఎవరు నమ్మరు. ఆ 1% నీలో ఉంటే, ఆ 1% కనీసం నీతి, నిజాయితీ, వ్యవస్థల పట్ల నమ్మకం, గౌరవం, విశ్వాసం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి 1% ఉన్నా సరే మహేష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చేత రాజీనామా చేయించి ఆ వ్యక్తిని చట్టం ముందు నిలబడి న్యాయస్థానం ముందు నిలబెట్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.